యుద్ధం ముదరబోతోందన్నటువంటి అనుమానం ఉందా? పాకిస్తాన్‌లో జరుగుతున్న కార్యకలాపాలని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి, అక్కడి నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకుని, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అట్లాగే నేవీకి సమాచారం అందించడం ఇప్పుడు జరుగుతున్నది. కోఆర్డినేషన్ అంతా జరుగుతూ ఉంటది. ఈ సందర్భంలో వాస్తవంగా మన సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజల్ని ఇంతవరకు ఖాళీ చేయించలేదు. ఎందుకంటే అవసరం లేదన్నటువంటి ధోరణి. స్ట్రైక్స్ జరిగిపోయినాయి, ఎయిర్ స్ట్రైక్ జరిగిపోయినాయి, మిస్సైల్ స్ట్రైక్ జరిగిపోయినాయి. పాకిస్తాన్లోని 9 స్థావరాలని ధ్వంసం చేయడం జరిగిపోయింది. రిటాలియేషన్ అటాక్ ఉంటుందన్నటువంటి అనుమానం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా చేయకపోతే మేము చెయ్యమంటూ ఒక మధ్యస్థ అగ్రిమెంట్కి పాకిస్తాన్ ముందుకు రావడం, బట్ భారతదేశం ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఈలోపు సాధారణ క్రిందటిసారి కూడా ఇట్లాగ మనం స్ట్రైక్ చేసిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ చేశాక ఇమీడియట్గా నైట్కి తెల్లవారుజాముకి రియాక్ట్ అయ్యి పాకిస్తాన్ అటాక్ ముందుకు వచ్చింది. ఇక్కడ అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా? అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో అక్కడ